అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డిని కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి పిఏ అకౌంట్కి 1000 నుంచి 1500 కోట్లు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు రాజకేశ్ రెడ్డిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినట్టు చూస్తున్నాం. అసలు లిక్కర్ స్కామ్ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు లిక్కర్ స్కామ్లో పెద్ద త్రిమంగళం ఆనాటి వైసీపీ గొడ్డల పార్టీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దీనికి సూత్రధారి పాత్రధారి, దానికి అధినేత జగన్మోహన్ రెడ్డి. చూడండి, ఒక సాధారణ పిఏ కొన్ని వందల కోట్లు అతని పేరు మీద, అతని భార్య పేరు మీద, ఇంతకన్నా ఏముంటుంది? లిక్కర్ స్కామ్లో 100% స్ట్రైక్ రేట్తో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కుంభకోణం చేశాడు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పక్కనందరూ కూడా ఆ కోటరీ మొత్తం వేల కోట్లకు పడగలెత్తారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో 1 by 1 అందరూ కూడా లోనికి వెళ్తారు. దీనిలో డెఫినెట్గా తప్పించుకోవడానికి ఏం లేదు. తప్పించుకోవడానికి, ఆ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికి డైరెక్షన్ పాలసీతో ఎన్నుపోటు అనే కార్యక్రమం తీసుకొని ప్రజలకు వచ్చారు. ఎన్నుపోటుదారులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులుగా తొలగించావంటే ఇంతకన్నా ఎన్నుపోటే ఉంది? నీ చెల్లి రాష్ట్రంలోని దాదాపు 2700 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు తిరిగి నీ పార్టీని బతికిస్తే, నువ్వు ఆనాటి అవినీతికి చేసి జైలు కూడలు చిప్పకూడు తింటే పార్టీని బతికిస్తే నీ చెల్లిని గంటి వేసేసావు. ప్లస్ చెల్లి మీద తల్లి మీద కోర్టుకెళ్ళి కేసులు వేసావంటే ఇంతకన్నా ఎన్నుపోటుదారుడు అవడు? జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటుదారుడు. అంటే ఈ రోజున మేము ఎలాంటి స్కామ్ చేయలేదు, మా మీద అన్యాయంగానే కేసులు పెడతానని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు లిక్కర్ స్కామ్కి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటున్నారు. మరి ఏమండి, మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎప్పుడు వినని బ్రాండ్లు దించారు. బూమ్ బూము, చకచక, లకలక, ఏంటి బ్రాండ్లు? సొంత బ్రాండ్లు తయారు చేసుకొని దీంట్లో అవినీతి మద్యం మిక్సింగ్ చేసేసి ఇచ్చలవిడిగా అమ్మేసి నువ్వు నీ సొంత ఒక వర్గానికి డబ్బులు తరలిచ్చేసి మనీ లాండరింగ్ చేపించేసి నువ్వు కూర్చొని నా మీద అమాయకుడి మీద కేసు పెట్టి నువ్వు అమాయకుడువా? అంటే అంత ఉన్నతమైన చదువుకొని సిట్ దర్యాప్తు చేసేవాళ్ళు, ఈడీ చదువుకునే వాళ్ళ ఏంటి పిచ్చి పిచ్చి మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడతాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి అవగాహన లేని మాటలు మాట్లాడుతాం. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే కోర్టులో ఎదుర్కో, అంతేగాని పనికి మాల మాటలు ఎందుకు? నీ హయాంలో జరిగిందని ఛార్జీ చేశారు, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1 by 1 నువ్వు కోర్టులో నిర్వహించుకో. ఏదో పిచ్చి పిచ్చి వాడు ఏం లేదండి, డైరెక్షన్ పాలిటిక్స్. ఆ కేసులో నుంచి ఏదో జనాలు మార్పు చేద్దామని 100%గా రాష్ట్రంలోని అండర్ స్ట్రైక్ ప్రజలు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి టీం ముందు నమ్మారు. దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి మనుగులు లేదు ఈ రాష్ట్రంలో. ఇక్కడ జరిగిన 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు పరిపాలన ఏమీ లేదు, ప్రజల్లో 0 అయిపోయింది. అందుకే మా మీద ఎలా అయినా ఎలిగేషన్స్ తీసుకురావాలని చెప్పి ఈ విధంగా అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారన్న. నిజమేనది? 2 సంవత్సరాల పరిపాలనలో నెంబర్ 1గా జరిగింది కూటమి ప్రభుత్వంలో. మేము చెప్పడం కాదు, నువ్వు రా రోడ్ల మీదకి. ఈరోజు రోడ్లు ఏ పల్లెటూరుకి వెళ్ళినా రోడ్లు ఎలా చూద్దాం, ఈరోజు ఏ నగరాలకు వెళ్ళినా అన్నా క్యాంటీన్లు ఎలా చూద్దాం, అలాగే తల్లికి వందనం చూద్దాం, ఆర్టీసీ బస్సులు చూద్దాం, ఇదేంటి మన ప్రైవేట్ స్కూల్ తన తల్లి విధంగా గవర్నమెంట్ స్కూల్ నడిచే విధానం చూద్దాం, అమరావతి చూద్దాం, వైజాగ్ పరిశ్రమలు చూద్దాం. నువ్వు ఎక్కడికి వెళ్దాం? నువ్వు దేని మీద చర్చ కూడా రమ్మంటావు? దేని మీద చర్చ చేద్దాం? నువ్వు ఖర్చు పెట్టిందంతా, మేము ఖర్చు పెట్టిందంతా మింటూ చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గొడ్డలపై టీం మొత్తాన్ని చెబుతున్నాం. మీరు వచ్చిన పర్లా మా కార్యకర్త ఏ కార్యకర్త అని చెప్తారు? ఈ రాష్ట్రంలో ఒక కార్యకర్త చెప్తారు సమాధానం. అంటే ఇక్కడ జరిగిన 2 సంవత్సరాల కాల వ్యవధిలో చంద్రబాబు ప్రజలను ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి ప్రజలకు వివరించండి అని చెప్పి వైసీపీ నాయకులందరికీ ధర్నాలు చేస్తున్న పరిస్థితి అన్న. ఏంటి దాని మీద మీ ఉద్దేశం? వైసీపీ పార్టీ ఒక పెద్ద గొడ్డల పార్టీ, అదొక డ్రామా పార్టీ. ఆ డ్రామా పార్టీ ఏంటి? వాళ్ళ ఉనికి కోసం ప్రజల్లోకి వచ్చారు. ప్రజలు స్వస్థందంగా రావట్లా. ఈరోజు 500, 300 ఇచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద నుంచో పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే శవరాజకీయాలు చేయడానికి చుట్టూ జనాలను పెట్టారు. చూశారు కదా నిన్నమన్నా. ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలని ఆదరిస్తుంది, అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన పథకాలు జరుగుతుంది. యువతకి ఉద్యోగాలు ఇచ్చే వేటలో పనిచేస్తుంది. పరిశ్రమలు తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో డెఫినెట్గా యువతకి 20 లక్షల రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వండి, స్కిల్ ద్వారా రావండి, ఏ ద్వారా రావండి, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నారు నారా లోకేష్ గారు. 100 స్ట్రైక్ రేట్తో పనిచేస్తున్నారు నిరంతరం. దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి అక్క చెమ్మలకు, రైతాంగానికి అన్ని విధాలుగా అందంగా ఉంటుంది. అన్న, ఇక్కడ ఏదైతే 2 సంవత్సరాల పాలన భారీ బహిరంగ సభ కూడా తిరుపతిలో ఏర్పాటు చేసిన పరిస్థితి, మరి దానికి కూడా ప్రజల మనం లేదు, డబ్బులు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు దానిలో కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటి ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినేత కేవలం ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మహా అయితే 10-15 రోజులే ఉన్నాడు. మనదాకా
బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు, ఉనికి కోసం బయటకు వస్తున్నాడు. అతని మనుగడ అయితే లేదు. ఎన్ని మన అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళ మనుగడ కాపాడుకోవడానికి ఏదేదో వాగుతాడు, పట్టుకోవాల్సిన అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఆలోచన వాళ్ళకు విరమించుకోవాలి. కూటమి ప్రభుత్వం 100 స్ట్రైక్ రేట్తో పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మొన్న గెలిచిన స్ట్రైక్ రేట్ మీద ఒక 1% ఓటు బ్యాంక్ ఎక్కువతోనే కూటమి మళ్ళీ ప్రభుత్వం రాబోతుంది. దాంట్లో డోకా లేదు. ఈ 10 ఏళ్ల పరిపాలన అమరావతి పూర్తి చేస్తాం. ఈ విద్యార్థులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. ప్రతి ఒక్క హామీని పని చేస్తాం. భారతదేశం అసెంబ్లీ స్థానాల దాకా అవసరం లేదు, రేపు జరిగే స్థానిక ఎలక్షన్స్లోనే మా ప్రతిభ ఏంటో చూపిస్తామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏదో పిచ్చి బ్రహ్మ మాట్లాడకపోతే క్యాడర్ ఎక్కడ ఉంటారు? పోటీ చేసే వాళ్ళు వస్తారు. అలా మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే వాళ్ళు వస్తారండి వైసీపీకి ముందుకి వస్తారా? ఆనాటి రాక్షస పరిపాలన ఎదుర్కొని కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసాం. వాళ్ళకి చెమటలు పట్టించాం రాష్ట్ర వ్యాప్తంగా చెమటలు పట్టించాం. ఈరోజు వాళ్ళకి అభ్యర్థులు దొరికే పరిస్థితులు లేరు. ఆ అభ్యర్థులు దొరకాలంటే నేను ఏదో డాబు చెప్తాను కదా, డాబులు డాకారాలు చేస్తేనే అభ్యర్థులు వస్తారు. మనమే గెలుస్తున్నాం, మనమే ముందుంటున్నాం అని ఎన్ని పనికిమాల మాటలు. 100% క్లీన్ స్వీప్ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో.